వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. నరసింహులపేటలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది. మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రజల్లో బీజేపీ అభ్యర్థి ఎర్ర వెంకట్రాం నర్సయ్య పట్ల విశేష స్పందన కనిపిస్తుంది. ప్రచారం సందర్భంగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ గ్రామాన్ని సందర్శించడంతో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠకు తెరలేపింది. ప్రచార బృందానికి గ్రామస్తులు తాంబూలం, డప్పులు, మంగళ, శంఖాలతో ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటిలోనూ ఈసారి మార్పు, ఈసారి అభివృద్ధి, ఈసారి నర్సయ్య అనే నినాదాలు మారుమోగాయి. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎత్తిచూపుతూ కళాశాల, ఆరోగ్య కేంద్రం, బస్సు సౌకర్యం వంటి ప్రాథమిక విషయాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రచారంలో బీజేపీ నేతలు కుంభ అశోక్ రెడ్డి, సతీష్, నితీష్, కుమారస్వామి తదితరులు మరియు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. माता की जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी। भारत माता की भारत माता की जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी। नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गुर्तु के వెంకట్రాం నర్సయ్య గారి నాయకత్వం, వెంకట్రాం నర్సయ్య గారి నాయకత్వం, వెంకట్రాం నర్సయ్య గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వెంకట్రాం నర్సయ్య గారి నాయకత్వం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత్ మాతా की भारत माता की भारत माता की बीजेपी जिंदाबाद, बीजेपी नरेंद्र मोदी नायकत्व, नरेंद्र मोदी नायकत्व. जय भीम, जय भीम, जय भीम, जय भीम. చాలా విద్యావంతుల గ్రామం. కొంచెం ఆలోచన చేసి మార్పు కోసం మనం గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు చాలా చూసాం. అధికారంలో ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, గతంలో టీఆర్ఎస్ ఉంది. కానీ ఒక విషయం మర్చిపోవద్దు, కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ గ్రామంలో ఈ గ్రామ ప్రజలు కనుక సర్పంచ్ గా వెంకట్రామ నర్సయ్య గారిని గెలిపిస్తే ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి పోతుంది. చాలా పురాతన టూరిజం హబ్ లాగా ఏర్పాటు చేసుకోవడానికి నేను జనవరి కిషన్ రెడ్డి గారికి కూడా అభ్యర్థన చేస్తాను. అదేవిధంగా ఒకవేళ మన అభ్యర్థి కనుక గెలిచి సర్పంచ్గా ఉంటే డాక్టర్ అశోక్ రెడ్డి గారు మేము మా తరఫున్నటువంటి యొక్క ఏదైతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈయన రాజేందర్ కానీ, కేంద్ర మంత్రులు కానీ వారి దగ్గర ఎంపీ నిధులు తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు గ్రామానికి మేము 10 లక్షల రూపాయలు ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విన్నపం చేస్తున్నాను. ఈ యొక్క విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వెంకట్రామ నర్సయ్య గారి యొక్క ఉంగరం గుర్తుపై మీరు ఓటు వేసి మన గ్రామ పంచాయతీకి, మన గ్రామానికి అభివృద్ధి. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.